గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు భరత్ గారికి అలాగే మిగిలిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇన్ఛార్జీలందరికీ కూడా అలాగే మీ ఇద్దరమే ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి శ్యాంబాబు గారి పేరు తప్పనిసరిగా చెప్పాలి. పెద్దలు గౌరవనీయులు శ్యాంబాబు గారికి, 2 జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మిగిలిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జనసేన నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఆదోని నుంచి మళ్ళీ పిటి నాయుడు గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అన్నది ఆదోని ప్రజల గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు మా ఊరి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నోసార్లు పోటీ చేస్తూ ఎంతో మంది నాకు అనిపించేదంటే ఇంతమంది మా పిటి నాయుడిని పొగుడుతూ ఉంటే నా మనసులో తెలియని ఆనందం. అరే మా ఆయనకి ఇంత గొప్ప పేరుంది, ఇంతమంది పొగుడుతా ఉన్నారు, అధిష్టానం ఇంత దగ్గరగా తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఇంత దగ్గరగా తీసుకుని తెలిసిన కొద్దీ కూడా నాకే కాదు మా ఆదోని ప్రజలందరికీ కూడా ఇది గర్వకారణమని, పిటి నాయుడు గారికి 2వసారి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి అందరూ చెప్పారు. నేను గత 15-20 సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. మంచి స్నేహితుడుగా ఆయన ఎంపీ ఎలక్షన్లు పోటీ చేయక ముందు గర్జనలు చేస్తున్న సందర్భంలో, పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్న సందర్భంలో నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ తిరుపతి నుంచి వచ్చేవాడిని. ఎంపీగా పోటీ చేసిన 2 సందర్భాల్లో కూడా ఆయన ప్రచారం కోసం వచ్చి 10-20 రోజులు తిరిగిపోయినాను. తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం, తర్వాత నేను ఇంకో పార్టీలో ఎదుగుతుండడం, ఆయన ఒక పార్టీలో ఎదుగుతుండడం, ఒక చారిత్రక ఎన్నో విషయాల్లో మేము రాత్రులు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి చర్చలు చేసేవాళ్ళం. ప్రతి సందర్భంలో ఆయన చూపే ఈ జిల్లా పట్ల కానీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన నిబద్ధత మాకెంతగానో స్ఫూర్తిదాయకం. మేమంతా రాజకీయాల్లో ఎదగడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన పిటి నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఆయన ఇప్పటితో కాకుండా మరిన్ని పదవులను పొందాలని, ఇదే పార్టీలో మరింత ఉన్నత స్థాయికి పోవాలని, మరింత ప్రజాసేవలో మునిగి తేలాలని ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆయనకి అన్ని రకాలుగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ముఖ్యంగా పెద్దలు ప్రభాకర్ గారు మాట్లాడుతూ సలహా కూడా ఇచ్చినారు. దయచేసి ఒక ఆదోని అంటే మీకు అందరికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే నేను కాబట్టి నేచురల్ గా కొంత ఫోకస్ ఉండడం సర్వసాధారణమే. మీరు మాట్లాడితే మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు. ఈ మాట చెప్పడానికి నాకు మనస్ఫూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు కూడా ఆయన నేను విమర్శించాను. ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం అటువంటిది. రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి వాటిలో. నాకు మీనాక్షి నాయుడు గారికి ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కలిసే అక్కడ ఎన్డీఏని బిల్డప్ చేశాం. మేము అక్కడ కలిసే ఇక్కడ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాం. భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో కూడా మళ్ళీ 100% మా జోడితో బ్రహ్మాండంగా గెలుస్తామని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తాను. లేని గొడవలను మా మధ్య సృష్టించద్దు అని నాయకులకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఆ ప్రచారం చేయొద్దు అని అనుకుంటా ఉన్నాను. మీరు చెప్పారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీకందరికీ అదే విధంగా కేవలం మీనాక్షి నాయుడు గారు మా చెల్లెలు గుణేశ కృష్ణమ్మ ఉంది, ఆవిడతో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన పక్కన దేవేంద్రప్ప, మా అన్నయ్య దేవేంద్రప్ప, ఆయనతో ఏం గొడవలు, మా పిటి నాయుడుతో ఏం గొడవలు లేవు. ఇంకొకరు వస్తే కూడా నాకు గొడవలు. నా పార్టీ, నా అంశాలు నాకు సంబంధించి ఇప్పుడు మీరందరికీ అర్థం చేసుకున్నారు. మీ పార్టీలో ఒక నియమ నిబద్ధతలతో ఉన్నటువంటి కార్యకర్త పిటి నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా నా పార్టీలో అదే రకమైన నియమ నిబంధనలతో ఎదగాలని కోరుకుంటానా లేదా?
అలాంటి సందర్భాల్లో నేచురల్ గా ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో చూడండి అందరు నాయకులు ఒకటిగా ఉన్నారా? ఉండరు కదా, సాధ్యం కాదు కదా. అలా మనస్పర్ధలు రావడం, ఇబ్బందులు ఉండడం సర్వసాధారణమే, ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. దయచేసి ఆదోనిని ప్రత్యేకంగా చూడొద్దు అని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ఆ రకమైన పరిస్థితులు ఉండవు. రెండు పార్టీల నుంచి వచ్చిన నాయకులు అక్కడ ఉండడం, వివిధ వర్గాలు ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందే తప్ప ఆ ఇబ్బందులన్నీ టీ కప్పులో తుఫాను అని ఎప్పుడో చెప్పాను నేను. వీటిలన్నింటినీ కూడా మేము ఇంట్లో కూర్చొని సర్దుకుంటాం. ఎన్డీఏ కూటమి ఒకటిగా చేయడానికి ఈ జిల్లాలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తాం. ఎటువంటి ఇబ్బంది ఈ రోజు దాకా లేదు, భవిష్యత్తులో రాదు అనే విషయాన్ని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం.